లేడీస్ మీ వైపు నుంచి మాట్లాడతాను. మీరు అర్థం చేసుకోండి. ఇది వీళ్ళకి సంబంధించింది కాబట్టి. నేను యూట్యూబ్‌లో చూసి వంట చేసినప్పుడు చక్కగా చేసేస్తున్నా. ఒకసారి చూస్తాను, 4 సార్లు చూస్తా, చేస్తా. మళ్ళీ అదే వంట, అదే కూర ఒక వారం తర్వాత చూడకుండా చేయలేకపోతున్నా. మళ్ళా ఇంకో 10 రోజులు చూడకుండా చేయలేకపోతున్నా. యూట్యూబ్ పెట్టి చేస్తా. అదే కనుక మీరైతే ఒక్కసారితో చూస్తే చాలు పట్టేసి చేసేస్తారు. కారణం ఏంటి? మీకు అలవాటు. ఒక్కసారి చూస్తే చాలు టకటక తిప్పేస్తారు. నాకు స్టార్టింగ్ నుంచి చూడాలా, పొయ్యి వెలిగించి కానీ చూడాలి నేను. మళ్ళీ అదే కూర మళ్ళీ చూస్తా. జీలకర్ర ఏ ఉంటాయి కదా స్టార్టింగు, అర్థమవుతుంది కదా మీకు? మీకు మనకు తినటమే తెలుసు అంతే. జీలకర్ర అంటే అది కామన్. నీ కూరలు చూసినా నాకు అది మామూలు తెలుసు, కానీ తర్వాత మళ్ళీ మర్చిపోతా, మళ్ళీ చుట్టాల్సిందే. అంటే ఏమిటి, నేను అప్పుడప్పుడు చేస్తున్నాను అందుకని నాకు అలవాట్లేదు, కానీ మీరు రోజు చేస్తున్నారు కాబట్టి ఒక్కసారి చూడకుండా పట్టేస్తారు మీరు. అది మీకేమైంది? అలవాటు అయిపోయింది. అలవాటు ఈజీ అయిపోయింది, తేలిక అయిపోయింది. అలాగే నేను చెప్పేది ఏంటంటే ఆత్మీయంగా కూడా అప్పుడప్పుడు ప్రార్థన చేసుకుంటే నాలాగా ఉంటారు వంట విషయంలో. కానీ ఎప్పుడు రోజువారీ ప్రార్థన చేస్తుంటే మీకు అలవాటు అయిపోయి ప్రార్థన రావట్లేదంటే, నడిపింపు రావట్లేదు, ఈ మాటలు రావు. ప్రతిరోజు కూడా నువ్వు వాక్యం చదువుతావు, నీకు అర్థం కాలేదు అనుకోకు. ప్రతిరోజు చదువుతుంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. అప్పుడోసారి అమావాస్యకి నెలకొకసారి క్రిస్మస్కి, ఈద్కి, ఇదేంటి దీనికి చేశారు, పండుగలు పబ్బాలకు చేశారు అనుకోండి, మీకు అలవాట్లేదు. నేను ఎప్పుడో వంట చేస్తాను యూట్యూబ్ చూసి, కనుక చూసిందే మళ్ళా చూసి 4 సార్లు స్టవ్ పక్కనే పెట్టుకుని చేస్తా. ఫోన్ స్టవ్ పక్కన పెట్టుకునే చేస్తా. ఎప్పుడో చేస్తున్నాం కాబట్టి నాకు అలవాట్లేదు వంట. కానీ మీకు అలవాటు కాబట్టి ఒక్కసారి చూడగానే ఇట్టే పట్టేసి చేసేస్తూ ఉంటారు. అంటే ఏమైంది? అలవాటు. నీకు ప్రార్థన అలవాటు ఉందా? వాక్యం చదవడం అలవాటు ఉందా? ఆ అలవాటు ఉన్నప్పుడే నీకు తేలిగ్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, ఆత్మ నడిపింపు వస్తుంది, దేవుడు నీకు సహాయం చేస్తాడు. అప్పుడప్పుడు చేసేవాళ్ళకి దేవుడు సహాయం చేయడు. ఆత్మ నడిపింపు రాదు, ఆత్మ అభిషేకం రాదు, ఆత్మ నడిపింపు రాదు, దేవుని శక్తితో నువ్వు నింపబడలేవు. ఇంకా చూసుకుని చేస్తావు, అప్పచెప్పుకుంటావు దేవుడితో. అప్పుడప్పుడు చేసేవాళ్ళు ప్రార్థనలా ఉంటుందంటే గుర్తు తెచ్చుకుని వీళ్ళు తెచ్చుకుని వాళ్ళు ఏమన్నారు అప్పచెప్తావు దేవుడికి ప్రార్థనలు, అట్టా ప్రభా అని. కానీ ఎవరైతే అలవాటు అయిపోద్దో ఆ అలవాట్లో కొంచెం నువ్వు ఒక్క అడిగేస్తే చాలు, పరిశుద్ధ ఒకే అడుగు 99 అడుగు దేవుడేసి నీకు ఆత్మ నడిపింపుతో అసలు ఎన్ని గంటలు చేస్తావో తెలియదు. ఆఖరి గంట ప్రార్థన చేసిన తర్వాత ఎంతో ఆనందం, ఎంతో శక్తి, ఎంతో బలం అనిపిస్తావు. నువ్వు లోపల మారుతావు. నీ పరిస్థితులు మారుతో లేదో తర్వాత సంగతి, కానీ లోపల మారిపోతావు. నువ్వు 1000 ఏనుగుల బలం వస్తుంది. నేను అదే అంటాను. ఈ వంట విషయం మీకు ఎందుకు చెప్పానంటే మీకు అలవాటు ఈజీ. ఆ అలవాటు ప్రార్థనలో ఉందా? ఆ అలవాటు వాక్యం చదవడంలో ఉందా? ఆ అలవాటు ఆరాధన చేసే దాంట్లో ఉందా?